సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో ఈరోజు ఏం చెప్దాం? సో ఈరోజు విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేద్దామా? సో లాస్ట్ క్లాస్ డన్నింగ్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏముంది? డౌన్కి వెళ్ళండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్. కుమార్ గారు డౌన్కి వెళ్ళి డౌన్కి మూవ్ చేయండి సార్. కుమార్ వాయిస్ వినిపిస్తుందా? డౌన్కి మూవ్ చేయండి. ఎస్ సార్ ఇప్పుడు హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేశారు. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, తర్వాత ఇంకేంటంటే వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ ఉన్నది కూడా కంప్లీట్ చేయాలి. ఇంకోటి వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్, ఇవన్నీ ఇంపార్టెంట్. డౌన్కి వెళ్ళండి. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ ఉందా? అవి కూడా గ్రీన్ కలర్ యాడ్ చేయండి. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ 2 టాపిక్స్, ఇవన్నీ మన టార్గెట్స్. ఓకేనా? స్లాష్ అని ఇవ్వండి. బ్లూ కలర్. ఓకే, ఇవి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? టీడీఎస్ అంటారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అని అర్థం. టీడీఎస్. టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటి? ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అని అర్థం. 1 minute, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. సో ఇండియాలో మనకి 2 types ఆఫ్ ది ట్యాక్సెస్ ఉన్నాయి. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది. డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. డైరెక్ట్ ట్యాక్స్ దేనిపైన అప్లికబుల్ అవుతుంది? పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? బ్రాకెట్ యాడ్ చేసుకోండి. టీడీఎస్. టీడీఎస్ ఉంది అక్కడ, ఉన్నట్లుంది. టీడీఎక్స్. టీడీఎస్ అంటారు. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అని అర్థం. ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది వన్ ఆఫ్ ది టాక్సేషన్ ఇన్ ఇండియా. దిస్ ఈజ్ అప్లికబుల్ టు పర్సన్స్ ఇన్కమ్. పర్సన్స్ ఇన్కమ్ పైన ఈ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ట్యాక్సెస్ ఎన్ని రకాలు ఉంటాయి? 2 types ఉంటాయి. ట్యాక్సెస్ అనేవి 2 types. డైరెక్ట్ ట్యాక్స్, రెండోది ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, 2 types ఆఫ్ ది ట్యాక్సెస్ అనేవి ఉన్నాయి. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ ఏమంటారు? టీడీఎస్, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటాం కదా, అట్లా. సో దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. సో డైరెక్ట్ ట్యాక్స్ దేనిపైన అప్లికబుల్ అవుతుంది? డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. శాలరీస్, హౌస్ ప్రాపర్టీస్, బిజినెస్ ప్రాపర్టీస్, చాలా ఉంటాయి. ఒక పర్సన్కి డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్లో ఇన్కమ్ అనేది వస్తుంది. క్యాపిటల్ గెయిన్స్ ఎట్లయినా అవ్వచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఇన్కమ్ అనేది వస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇట్లా ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఈ టోటల్ గ్రాస్ ఇన్కమ్ పైన ఎంత ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది. కొంత హోల్డ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్లాబ్ రేట్స్ ఉంటాయి, తెలుసు కదా. స్లాబ్ రేట్స్ అంటే ఏంటి? మీరు 10 lakhs ఇన్కమ్ ఉంది,
కొంత స్లాబ్ రేట్లో అమౌంట్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి. 20 lakhs ఉంది ఇయర్లీ ఇన్కమ్, ఎంత పే చేయాలి అట్లా. సో టీడీఎస్ అంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. సో టీడీఎస్ అనేది దేనిపైన అప్లికబుల్ అవుతుంది? పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. టీడీఎస్ అప్లికబుల్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. ఒక పర్సన్ యొక్క గ్రాస్ ఇన్కమ్ పైన టీడీఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది. డైరెక్ట్ ట్యాక్స్ అంటే టీడీఎస్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. డైరెక్ట్ ట్యాక్స్ దేనిపైన అప్లికబుల్ అవుతుంది? పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. ఒక పర్సన్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ వస్తుంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఇన్కమ్స్ వస్తుంటాయి. సో ది గ్రాస్ అమౌంట్ పైన కొంత ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి పే చేయాలి. దీన్ని ఏమంటారు? డైరెక్ట్ ట్యాక్స్ అంటారు, విత్ హోల్డింగ్ ట్యాక్స్, టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటారు. రెండోది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇది జిఎస్టీ అంటాం కదా, అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ట్యాక్స్ imposed on the goods and services. Indirect tax imposed on the goods and services అని అర్థం. గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. సో ట్యాక్స్ అనేది అందరికీ ఒకేలా ఉంటుందా? నో. ట్యాక్స్ అనేది ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికి అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ని బేస్ గా చేసుకుని ఈ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. అందరికీ ఒకేలా ఉండదు. 1 minute. షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో ట్యాక్స్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. సో మీకు ట్యాక్స్ స్లాబ్ రేట్ ఉంటుంది. ఆ ట్యాక్స్ స్లాబ్ రేట్ని బట్టి మీరు ట్యాక్స్ అనేది పే చేయాలి. మీరు ఇయర్లీ 50 lakhs, 50 ఇయర్లీ ఒక 5 lakhs ఇన్కమ్ ఉంది, మీరు ఎంత స్లాబ్ రేట్లో ఉంటారు? ఒక 2% పే చేయాలి. పోనీ షీట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి కుమార్. ఇది కాదు కుమార్, ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను వాట్సాప్, సారీ మీ చాట్ బాక్స్ లో ఉంటుంది చూడండి. జూమ్ లోనే చాట్ బాక్స్ లో ఓపెన్ చేశాను. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్, మీకు ఇయర్లీ 2 lakhs ఇన్కమ్ ఉంది, ట్యాక్స్ ఏమి ఉండదు మీ పైన. తర్వాత 3 lakhs నుండి 5 lakhs ఇన్కమ్ ఉంది, 5% స్లాబ్ రేట్లో ఉంటారు మీరు. 5% స్లాబ్ రేట్లో ఉంటారు. 5 lakhs నుండి 7,50,000 ఉంది, 10% స్లాబ్ రేట్లో ఉంటారు. లేదంటే 7,50,000 నుండి 1 lakh లో ఉన్నారు, మీరు ఎంత స్లాబ్ రేట్లో ఉంటారు? 20% స్లాబ్ రేట్లో ఉంటారు. ఇట్లా ట్యాక్స్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. స్లాబ్ రేట్ అనేది ఉంటుంది. ఇది ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు వచ్చే ఇన్కమ్ ని బేస్ గా చేసుకుని ట్యాక్స్ అనేది పే చేయాలి. ట్యాక్స్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. మీకు ఇన్కమ్ ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ ని బేస్ గా చేసుకుని ట్యాక్స్ అనేది పే చేస్తారు. టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటారు, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. మీకు వచ్చే ఇన్కమ్ టోటల్ గ్రాస్ ఇన్కమ్ పైన ట్యాక్స్ ని గవర్నమెంట్ కి పే చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టి, టుమారో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో జిఎస్టి మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అలాగే విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి.
విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి అర్థమైంది కదా, పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తాం, విత్ హోల్డింగ్ ట్యాక్స్ లేదంటే టీడీఎస్. టీడీఎస్ అంటే ఏంటి, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటారు. సో వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తున్నాం. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేస్తే కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం. టీడీఎస్ అనేది ఇండియన్ కంపెనీస్ లో వర్క్, మీరు ప్రాజెక్ట్ ఇండియన్ కంపెనీ అయితేనే టీడీఎస్ యాడ్ చేసుకోవాలి మీ రెజ్యూమ్ లో. మీరు అబ్రాడ్ కంపెనీ చెప్పి టీడీఎస్ అని అనుకోండి, కరెక్ట్ కాదు. సో మీరు ఇండియన్ కంపెనీకి వర్క్ చేస్తున్నట్లయితే కనుక, లేదంటే ఇండియన్ క్లయింట్ అయితేనే మాత్రమే టీడీఎస్ ని యాడ్ చేసుకోవాలి. వేరే కంట్రీస్ అక్కడ చేంజ్ అవుతుంటుంది, కాబట్టి విత్ హోల్డింగ్ ట్యాక్స్ యాడ్ చేయకండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఎస్పిఆర్ఓ ఐఎంజీ, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ. SPRO IMG, financial accounting new, financial accounting global settings new, withholding tax, extended withholding tax, basic settings, check withholding tax country. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి, న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. మన కంట్రీ ఏంటి, అయ్యాను కదా, ఇండియా. డ్రాప్ డౌన్ చేయండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ ఒక 3 డిజిట్స్ ఇద్దాం. మీ కంపెనీ కూడా ఫస్ట్ 3 డిజిట్స్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి లాస్ట్లో. withholding tax type for TA99. Save. ఓకే, విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ TA9 ఇచ్చాం, లేదంటే మీ ఇష్టం, మీరు ఎనీ 3 డిజిట్స్ అనే తీసుకోవచ్చు. సేవ్ చేయండి. సార్ ఇది TA9 సరిపోతుంది కదా సార్? 3D సరిపోతుందండి, నో ఇష్యూ. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్. కొంచెం కన్ఫ్యూజ్ గా అనిపిస్తుంది క్లాసు, కొంచెం కేర్ఫుల్ గా వినండి. సింపుల్ కాన్సెప్ట్, ఒకవేళ అర్థం అవ్వకపోతే సెకండ్ టైం వాచ్ చేయండి. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఇది ఎక్కడ వస్తుంది, వెయిట్, ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఇక్కడే వస్తుంది. విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఉంటుంది చూడండి ఇక్కడ కింద, withholding tax type, basic settings, wait, withholding tax, extend withholding tax, calculation ఉందా, కింద ఉంది చూడండి, క్యాలిక్యులేషన్. అదే క్యాలిక్యులేషన్, withholding tax type, define withholding tax type for invoice posting. Define withholding tax type for invoice posting. కంట్రీ అంటే అయ్యాను కదా, ఇండియా ఇవ్వండి. S/4HANA కూడా ఇలాగే ఉంటుందండి, పెద్ద చేంజెస్ ఏమి ఉండవు ఇక్కడ. కంటిన్యూ. న్యూ ఎంట్రీకి వెళ్ళండి, న్యూ ఎంట్రీ.
T1 లేదంటే మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. నేను రెగ్యులర్గా T1 ఇస్తున్నాను. T1 ఇవ్వండి. T1 ట్యాక్స్ టైప్ T1 డిస్క్రిప్షన్ TDS @ 2%. రెవెన్యూ 2% రెవెన్యూ. 2% రెవెన్యూ అని టైప్ చేయండి కుమార్. 2% తర్వాత రెవెన్యూ అండ్ మీ కంపెనీ కోడ్. సో దేనిపైన క్యాల్కులేట్ అవ్వాలి? నెట్ అమౌంట్ పైన, గ్రాస్ అమౌంట్ పైన? మీకు ఏది కావాలంటే అది. ఎగ్జాంపుల్ నేను గ్రాస్ అమౌంట్ తీసుకుంటున్నాను. గ్రాస్ అమౌంట్ కింద గ్రాస్ అమౌంట్. ఓకే, నెక్స్ట్ కింద కొంచెం డౌన్కి వెళ్ళండి. అవన్నీ ఎలా కంట్రోల్ డేటాలో ఫస్ట్ 2 ఆప్షన్స్ రిమూవ్ చేయండి. ఫస్ట్ 2 ఆప్షన్స్ రిమూవ్ చేయండి. కంట్రోల్ డేటా, కంట్రోల్ రైట్ సైడ్ ఫస్ట్ 2 తీసేయండి చాలు, మిగతా అవసరం లేదు. ఇలా ఉంచండి. నెక్స్ట్ ఎంట్రీ, ఇది నెక్స్ట్ ఎంట్రీ అంటే ఫస్ట్ T1 ఇచ్చాం కదా. T2 ట్యాక్స్ టైప్, విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ T2 ఇదే ఫార్మాట్ మెయింటైన్ చేయండి. లేదా T కాకపోతే వేరే లెటర్ తీసుకోండి. సెస్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. సెస్ పేయబుల్. రీసెంట్ గా మన ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు సెస్ పేయబుల్ ఇంట్రడ్యూస్ చేశారు. సెస్ @ సెస్ @ 3% ఆఫ్ ఇన్కమ్. 3% ఆఫ్ ఇన్కమ్ అని మీ కంపెనీ కూడా ఇవ్వాలి. గ్రాస్ అమౌంట్ ఇవ్వండి. కంట్రోల్ డేటాలో ఫస్ట్ 2 ఆప్షన్స్ రిమూవ్ చేయండి కింద కంట్రోల్లో. ఓకే, సేవ్ చేయండి. సేవ్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్ చూసారా? T1 T2. ఓకేనా? అది నెక్స్ట్ కాన్ఫిగరేషన్. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. ఎగ్జిక్యూట్ చేయండి. IN కంటిన్యూ, కంట్రీ IN. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. 1 minute. వన్ టీ ఇవ్వండి. 1T నేను రివర్స్లో తీసుకున్నాను. 1T డిస్క్రిప్షన్ TDS 2% పేమెంట్. మీ కంపెనీ కూడా ఇవ్వండి. కింద గ్రాస్ అమౌంట్ తీసుకోండి. గ్రాస్ అమౌంట్ ఇచ్చారా? కంట్రోల్లో ఫస్ట్ 2 ఆప్షన్స్ తీసేసారా? కుమార్ కొంచెం పైకి వెళ్ళండి మీరు. 1 minute. కంట్రోల్ ఏమేమి తీసేసారు? ఫస్ట్ వన్ ఉంచండి. పోస్ట్ విత్ అమౌంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఎంట్రీ 2T ఇవ్వండి. సెస్ పేయబుల్
3%. సెస్ పేయబుల్ 3% పేమెంట్ అంటే 3% అంతే. అండ్ మీ కంపెనీ కోడ్. కంట్రోల్లో ఫస్ట్ ఆప్షన్ నుంచి సెకండ్ ఆప్షన్ ఒకటి తీసేయండి. ఇవేమి స్టాండర్డ్ ఉంచుకోవాలి, మనం ఏం మార్చుకోవద్దు యాక్చువల్గా. ఫస్ట్ ఆప్షన్ ఉంచండి, మాన్యువల్గా ఇవ్వటాన్ని తీసేద్దాం, ఆటోమేటిక్గా అవుతుంది ప్రాసెస్. ఓకేనా? సేవ్ చేయండి. సేవ్. కంటిన్యూ. ఓకే. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్. ఇవి రెండు క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ కదా. ఫోర్త్ వన్ వెళ్ళండి, సేమ్ పార్ట్. దాని కింద ఉంచు ట్యాక్స్ కోడ్స్. ఎలాబరేట్ చేయండి. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. ఐఎన్ కంటిన్యూ. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ T1 కదా మన విషయం. T1 ఏమంటే T1 చేసి T1 అంటే ఏంటి అర్థమైందా? అది డ్రాప్ డౌన్ చేస్తే వస్తుంది కదా. నెక్స్ట్ కింద ట్యాక్స్ కోడ్ కూడా T1. కింద TDS @2% ఇన్కమ్. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండి 2 టైమ్స్ వర్క్ చేయండి. 2% ఇన్కమ్. పర్సంటేజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ 100 ఇవ్వండి. 100. నెక్స్ట్ పోస్టింగ్ ఇండికేటర్ డ్రాప్ డౌన్ చేయండి. 1 తీసుకోవాలి. స్టాండర్డ్ 1. స్టాండర్డ్ 1 ఇవ్వండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేట్ అన్నాడు 2% కదా, ఓన్లీ 2 ఇవ్వండి. అక్కడ 2 ఇవ్వాలి అక్కడ. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళిన పైన T1 ఇచ్చాం. నెక్స్ట్ T2 ఇవ్వండి. T2 సెస్ పేయబుల్. T2 అంటే తెలుసు కదా, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ కూడా T2నే తీసుకున్నాను. సెస్ పేయబుల్ 3% ఇచ్చారు కదా. ఇన్వాయిస్ పోస్టింగ్ కింద పర్సంటేజ్ సబ్జెక్ట్ 100. పోస్టింగ్ ఇండికేటర్ 1 తీసుకోండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేట్ దగ్గర 3% ఇవ్వండి. 3 కదా, డ్రాప్ డౌన్ చేయవద్దు, ఇవ్వండి మామూలుగా. నెక్స్ట్ ఎంట్రీ 1T. 1T 2T ఏంటో తెలుసు మీకు. ఓకేనా, మనం చేసినవే. కింద కూడా 1T. TDS 2% పేమెంట్. TDS @2% పేమెంట్. హండ్రెడ్ ఇవ్వండి.
100 పర్సంటేజ్ ఎంత? పోస్టింగ్ ఇండికేటర్ 1, పర్సంటేజ్ 2, ఓకే 1T. నెక్స్ట్ ఎంట్రీ 2T. 2T అంటే సెస్ పేయబుల్. సిఈఎస్ఎస్ యాక్చువల్ క్యాపిటల్ ఇవ్వాలి, స్మాల్ ఇచ్చారు, నో ఇష్యూ. సిఈఎస్ఎస్ సెస్ పేయబుల్ అంటే ఒకసారి నెట్లో ఫైండ్ అవుట్ చేయండి. రీసెంట్ గా అది నిర్మలా సీతారామన్ గారు స్టార్ట్ చేశారు, అంటే ఆల్మోస్ట్ 5 years అవుతుంది. చూడండి, పర్సంటేజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ దగ్గర 100 ఇవ్వండి. పర్సంటేజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ 100. %3 సేవ్. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఓకేనా? 1T 1T, 2T 2T, T1 T1, T2 T2 ఇలా రావాలి. ఓకే. నెక్స్ట్ కాన్వర్సేషన్ చూడండి. అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ టు కంపెనీ కోడ్. 5th one. సో కంపెనీ కోడ్ కి విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ కోడ్ అసైన్ చేస్తున్నాం. వెళ్ళండి, సేమ్ పాత్ అంటే బ్యాక్ వెళ్ళాలి. ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ దగ్గర కంపెనీ కోడ్ చూడండి, బ్యాక్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ దగ్గర బేసిక్ సెట్టింగ్ క్యాలిక్యులేషన్ పైన కింద చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కిందనే ఉంటుంది. బేసిక్ సెట్ కంపెనీ కోడ్ లాస్ట్ లో ఉంది. లాస్ట్ ఇక్కడ వెళ్ళండి, కంపెనీ కోడ్. అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ కంపెనీ కోడ్. ఎగ్జిక్యూట్. మన కంపెనీ కోడ్ కి ట్యాక్స్ కోడ్స్ ని అసైన్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీ, కంపెనీ కోడ్ ఇవ్వండి, క్యాపిటల్ ఉచ్చేల్ కుమార్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ T1 ఇవ్వండి. T1 అంటే తెలుసు మీకు. నెక్స్ట్ కింద విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్, విత్ ట్యాక్స్ ఏజెంట్. తర్వాత వ్యాలిడిటీ అంటే కాంట్రాక్ట్ పీరియడ్ 01/04/2025. 01/04/2025. 2 దగ్గర 31/03/2026. అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం తీసుకుంటున్నాం. 01/04/2025 నుండి 31/03/2026 వరకు తీసుకున్నాం. 1T T1 ఇచ్చాం. నెక్స్ట్ ఎంట్రీ నెక్స్ట్ ఎంట్రీ T2 అంటే తెలుసు కదా, T2 కంపెనీ కూడా ఇచ్చాము. T2 సెస్ పేయబుల్ ఇవ్వండి. విత్ హోల్డింగ్ విత్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ 01/04/2025, 31/03/2026. 31/03/2026. నెక్స్ట్ ఎంట్రీ 1T కంపెనీ కోడ్ ఇవ్వండి. 1T కంపెనీ కోడ్ కి ట్యాక్స్ కోడ్స్ అన్ని అసైన్ చేస్తున్నాం. 1T విత్ హోల్డింగ్ ట్యాక్స్ విత్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. 01/04/2025, 31/03/2026. నెక్స్ట్ ఎంట్రీ కంపెనీ కోడ్ ఇవ్వండి. 2T ట్యాక్స్ కోడ్స్ అన్ని కూడా మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం. 2T విత్ ట్యాక్స్ ఏజెంట్ 01/04/2025, 31/03/2026. సేవ్. సో మన కంపెనీ కోడ్కి ట్యాక్స్ కోడ్స్ అన్ని కూడా అసైన్ చేస్తాం.
బ్యాక్ వెళ్ళండి. ఓకేనా, ఇలా రావాలి. కంపెనీ కోడ్స్కి ట్యాక్స్ కోడ్స్ని అసైన్ చేస్తాం. నెక్స్ట్ సేమ్. నెక్స్ట్ యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, అదేనా? సేమ్ పార్ట్. యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ వెళ్ళండి. సేమ్ పార్ట్. జస్ట్ బ్యాక్. యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, అది లాస్ట్ లైన్. ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. పొజిషన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఇన్యాక్టివ్లో ఉంది విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది. సో మీ కంపెనీ కోడ్ లెవెల్లో యాక్టివేట్ చేసుకుంటారు. ఓకేనా, సెలెక్ట్ చేసాము. సేవ్. సేవ్ చేయండి. వెయిట్, యు ఆర్ యాక్టివేటింగ్ ది ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫంక్షన్స్. ఓకే, కంటిన్యూ. సో మన కంపెనీ కోడ్ లెవెల్లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ని యాక్టివేట్ చేస్తాం. అంటే మన కంపెనీ కోడ్ పైన విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 1 minute. ఓకే, నెక్స్ట్. సో జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. ఓకేనా, జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00లో వెళ్ళండి. FS00. లైబిలిటీస్ కదా, లైబిలిటీస్. పేయబుల్ అంటే లైబిలిటీస్ కదా. లైబిలిటీస్ ఓపెన్ చేయండి, గ్రూప్ ఓపెన్ చేయండి. సో లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 100,506 కదా. నెక్స్ట్ క్రియేట్లోకి వెళ్ళి నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. 100,506 తర్వాత నెంబర్ తీసుకోవాలి. 100,507. కంటిన్యూ. గ్రూప్ తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. అకౌంట్ గ్రూప్ కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. comes under balance sheet. TDS payable. TDS payable. నెక్స్ట్ కంట్రోల్ డేటా. వెయిట్ ఇక్కడ చూడండి, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. అంటే ఏంటి, ఈ TDS అనేది మన ఇండియాకి సంబంధించింది, వేరే కంట్రీకి ట్రాన్సాక్షన్స్ అవ్వకూడదు కదా, అట్లా. తర్వాత వచ్చేసి వెయిట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ చేయొచ్చు పాలని కూడా. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G01 అండ్ సప్లిమెంట్ ఆటో పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడే ఉంది చూసారా, సప్లిమెంట్ ఆటో పోస్టింగ్ ఒకటి తీసుకోండి, ఇంకేం అవసరం లేదు. 1 minute, ఏదైనా మిస్ అయ్యేమో డౌట్ ఉంది చెక్ చేస్తాను. 1 minute. సేవ్ చేశారా? నెక్స్ట్ సెస్ పేయబుల్ ఇంకోటి క్రియేట్ చేయండి. అలాగే సేమ్ చేయాలి. అకౌంట్ నెక్స్ట్ నంబర్ 200,508.
current liabilities comes under balance sheet. Cess payable. Control data, only balances in local currency. Line item display, only balances in local currency select చేస్తారా లేదా? Line item display పైన only balances in local currency. ఇంకా పైకి వెళ్ళాలి కుమార్. Only balances in local currency. Line item display, short key 001, create bank interest G001, supplement auto posting. Save. Okay. Next configuration చూడండి. Define account for withholding tax to be paid over OBWW. వెళ్ళండి. OBWWకి వెళ్ళండి. ఎంటర్ స్లాష్ అని ఇవ్వాలి. సో మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది. కంటిన్యూ. విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్, విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్లో అని చూసారా విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్. ఓకేనా. ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఇది. ఓకే. సేవ్ 1 minute. సేవ్ చేశారు కదా. ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? T1 విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ T1 నెక్స్ట్ T1. సో ఇక్కడ డ్రాప్ డౌన్ T1 అంటే ఏంటి? టీడీఎస్ పేయబుల్. డ్రాప్ డౌన్ చేసి టీడీఎస్ పేయబుల్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. T1 తర్వాత T1 టీడీఎస్ పేయబుల్. T2 సెస్ పేయబుల్. ఎంటర్ ఇవ్వకూడదు కుమార్. సెస్ పేయబుల్. కంటిన్యూ. ఇంకా ఇవ్వాలి. ఇప్పుడు ఎలా ఇస్తాం? మీరేమో ఎంట్రీ ఇచ్చేశారు. ఇట్లయితే ఒకసారి అవ్వవు మళ్ళీ. బ్యాక్ వెళ్ళండి. సేవ్ చేయకండి. బ్యాక్ వెళ్ళండి. నో అండి. నో. మళ్ళీ ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేయకండి. OBW టీ కోడ్ ఏంటి? OBWW ఇవ్వండి. WW 2 Ws ఇవ్వండి. కంటిన్యూ. ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేయకుండా ఇవ్వండి. T1 ఫస్ట్ T1 ఇవ్వండి. కింద T2 ఇవ్వండి. T2 1T 2T. సో టీడీఎస్ పేయబుల్, సెస్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ ఇవ్వండి.
వన్ టీ దగ్గర ఏమి ఇవ్వాలి? టీడీఎస్. కుమార్ క్లోజ్ చేయండి. అక్కడ నంబర్స్ ఆల్రెడీ ఉన్నాయి, సేమ్ నెంబర్స్ ఎంటర్ చేయండి. ఇవ్వండి. ఓకే, సేవ్. ఓకేనా? ఇలా ఇవ్వాలి. నెక్స్ట్, సో టీడీఎస్ డిడక్ట్ అవ్వాలి కదా. వెండర్ మాస్టర్కి అసైన్ చేయాలి. FK02 లేదంటే XK02. FK02కి వెళ్ళండి. FK02 ఒక వెండర్ తీసుకోండి. పేమెంట్ టర్మ్ 000 ఉన్న వెండర్ తీసుకోండి. 0001. ఏపీపీ తీసుకోండి. ఏపీపీ వెండర్ తీసుకోండి. లాస్ట్లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని చూస్తారా, సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. ఎంటర్. వెండర్ మాస్టర్ డేటాకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ని అసైన్ చేస్తున్నాం. ఇక్కడ ఇవ్వండి. ఫస్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ మనం ఫస్ట్ లో పే చేసాం, గుర్తుందా? అయ్యన్ కాదు, ఏమి ఇచ్చాం? మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ ఇచ్చాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్ TA9 ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో ఇచ్చాం. ఇవ్వాలి అది. ఇవ్వండి. నెక్స్ట్ ట్యాక్స్ టైప్ దగ్గర T1 ట్యాక్స్ కోడ్స్, ట్యాక్స్ టైప్స్ T1 T2 1T T2 తర్వాత ఇవ్వండి 1T 2T ఓకే. ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 4 సెలెక్ట్ చేసుకోవాలి. 4 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేయాలి. ఓకే, ఎంటర్ 4 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ఎంటర్ చేయండి, మళ్ళీ చేయండి. చూసారు లాస్ట్ యాడ్ అయ్యింది, చూసారు ఇక్కడ. ఇవన్నీ ట్యాక్స్ కోడ్స్. లాస్ట్లో డిస్క్రిప్షన్ యాడ్ అయ్యింది. ఓకే, సేవ్. సేవ్ అయిందా? సేవ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FD60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. F-43కి వెళ్ళండి. F-43 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. KR అంటే వెండర్ ఇన్వాయిస్. లాస్ట్లో 31 అంటే ఏంటి? వెండర్ తీసుకోవాలి. కింద 31 అంటే వెండర్ తీసుకోండి. క్రెడిట్ వెండర్ రా మెటీరియల్ అకౌంట్ ఉండేటట్టు వెండర్ 31 అంటే ఏంటి? కింద కుమార్, కిందకి వెళ్ళండి కుమార్. 31 ఎక్కడ ఉంది? ఇక్కడ ఎందుకు? ఇది టెక్స్ట్ అడుగుతుంది కదా సార్, టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుందా? ఇవ్వండి అయితే. కుమార్ గారి పేషెన్సీకి ఒప్పుకోవాలి పాపం, ఆయన అడ్జస్ట్ చేసుకుంటూ స్క్రీన్ షేర్ చేస్తున్నారు. ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. సో 31 దగ్గర వెండర్ 31 అంటే వెండర్. ఏ వెండర్ తీసుకోవాలి? ఏపీపీ వెండర్కి అసైన్ చేసాం ట్యాక్స్ కోడ్స్. ఇవ్వండి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి, 1 lakh రూపీస్ ఇవ్వండి. తర్వాత పోస్టింగ్ కి 40. రెంట్ పేడ్ అని రెంట్ అకౌంట్. సర్వీస్ అంటే రెంట్ అంటే సర్వీసే కదా.
టీడీఎస్ రెంట్ పెయిడ్, రెంట్ పెయిడ్ అంటే టీడీఎస్ రెంట్ పేబుల్ పెయిడ్ అని అంటే పెట్టండి, సేమ్ అదే. బీయింగ్ వెండార్ ఇన్వాయిస్ అంటే రెంట్ పెయిడ్ అంటే సరే నో ఇష్యూ ఏదో ఒకటి. సరే ఇవ్వండి. పోస్టింగ్ కి 40 రెంట్ అకౌంట్ అటాట్ టు వెండార్, రెంట్ 40 డెబిట్. డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ తీసుకోండి, రెంట్ జిఎల్. ఇచ్చారా? ఎంటర్ ప్రెస్ చేయండి, ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఇవ్వాలి కుమార్. ఎంటర్, ఎంటర్ ప్రెస్ చేయండి. వెయిట్ చేయండి, వెయిట్. చూసారా? విండో ఓపెన్ అయింది. సో మీరు టీడీఎస్ పే చేయాలంటే దేనికి టీడీఎస్ డిడక్ట్ చేయాలి, దేనికి అనేది ఈ స్క్రీన్ ని బేస్ గా చేసుకుని చేయాలి. ఇప్పటి వరకు మనం కష్టపడి చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని ఈ స్క్రీన్ కోసమే. ఇలా రావాలి. ఇలా రాకపోతే మీరు ప్రాపర్ గా కాన్ఫిగరేషన్స్ చేయనట్లు. ఈ విండో ఓపెన్ అవ్వాలి. టీడీఎస్ క్యాలిక్యులేట్ చేస్తారా రెంట్ పైన, లేదంటే సెస్ పేయబులా ఏంటనేది మీరు చూసుకుంటారు. ఈ స్క్రీన్ ని బేస్ గా చేసుకుని ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు. దీని ఇలా ఓపెన్ అవ్వాలి స్క్రీన్. ఇలా ఓపెన్ అయితేనే కరెక్ట్. ఓకేనా? సరే అన్ని తీసేసుకున్న ఎగ్జాంపుల్ కంటిన్యూ. ఎంట్రీ పోస్ట్ అవ్వదు, ఎందువల్ల ఒక చిన్న మిస్టేక్ చేస్తాం. టీడీఎస్ దేనిపైన డిడక్ట్ అవుతుంది, ఎవరు చెప్తారు? ఇన్కమ్. ఇన్కమ్ పైన డిడక్ట్ అవుతుంది. మరి టీడీఎస్ మీరు ఎలా ఫైల్ చేస్తారు? ఎలా ఫైల్ చేస్తారు? మీరు గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలండి. పే చేయాలంటే ఫైల్ చేయాలంటే మీకు ఏం కావాలి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పేమెంట్ చేయాలంటే దేని బేస్గా చేసుకుని పేమెంట్ చేస్తారు? ట్యాక్స్ నంబర్. చెప్పండి, ఎవరు చెప్పారు? కరెక్టే చెప్పారు. ట్యాక్స్ నంబర్స్. ట్యాక్స్ నెంబర్ కాదండి, పాన్ నెంబర్. ఇది పర్సన్స్ ఇన్కమ్ కదా. ఓకే. టీడీఎస్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్. సో మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటుంది. పాన్ కార్డ్ అనేది వెండార్ మాస్టర్ డేటాలో అసైన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఫామ్ అవుతుంది. కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్టే చేసాం. వెండార్ మాస్టర్ డేటాలో పాన్ నెంబర్ అసైన్ చేయలేదు, ఆ ఎర్రర్ వస్తుంది మేబీ, యాజ్ ఆర్ మై నాలెడ్జ్. ఓకే, కంటిన్యూ చేయండి. అన్ని ఇచ్చేస్తున్నాము, కంటిన్యూ. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్, గో టు డాక్యుమెంట్, టాప్లో డాక్యుమెంట్కి వెళ్ళండి, సిమ్యులేట్, కంటిన్యూ చేయండి. సో చూడండి, ఈ ఇలా లైన్స్ వస్తే మీనింగ్ ఏంటి? టీడీఎస్ కరెక్ట్గానే పిక్ అయింది. టీడీఎస్ 1 lakh పైన ఇది 1 lakh అమౌంట్. 20 టీడీఎస్ ఎంత పర్సెంటేజ్ అనుకున్నాం? 2%. 1 lakh పైన 2% అంటే 2000. సెస్ పేయబుల్ 3%, కరెక్టే వచ్చింది. ఓకేనా? సో ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఇలా గ్రీన్ లైన్, ఇలా బ్లూ లైన్స్ వస్తే మీనింగ్ ఏంటి? కరెక్ట్ మార్కుడ్ లైన్ ఐటమ్ లాస్ట్లో ఎర్రర్ ఉంది చూడండి. సో ఇలా వస్తే ఏం చేయాలి? ఈ లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయాలి. టీడీఎస్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఇవ్వండి, టీడీఎస్ అని ఇవ్వండి, బ్యాక్ వెళ్ళండి. చూసారా? బ్లాక్ లైన్ కరెక్ట్. తర్వాత సెస్ పేయబుల్ డబుల్ క్లిక్ చేయండి, సెస్ అని టైప్ చేయండి, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఎంట్రీ పోస్ట్ అవ్వదు, చూద్దాం. జస్ట్ బ్యాక్. ఓకే, ఇన్పుట్స్ అనేవి కరెక్ట్గా వచ్చేసినాయి. ఓకేనా? ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. సేవ్ చేయండి, సేవ్. చూసారా? ఎర్రర్ ఫామ్ అయింది లాస్ట్లో. పాన్ నెంబర్ నాట్ వ్యాలిడ్. మీరు పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వలేదు, అందువల్ల మీకు ఇట్లా ఎర్రర్ వస్తుంది. పాన్ నాట్ వ్యాలిడ్ అంటే ఏంటి? మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాలి, ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా చేస్తాం. సో ఈ పాన్ కార్డ్ నెంబర్ని వెండార్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. ఎలా చేయాలనేది ఒక చిన్న వీడియో ఇస్తాను, అది చూసి మీరు చేసి ఎంట్రీ పోస్ట్ చేయాలి. చేస్తారా? చిన్న టాస్క్ అంతే. వీడియో ఇస్తాను, ఆ వీడియో చూసి వెండార్ మాస్టర్లో యాడ్ చేయాలి. పాన్ కార్డ్ నెంబర్ XK02 ట్రాన్సాక్షన్ కోడ్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎంట్రీ పోస్ట్ చేయాలి. చేస్తారా? ఓకే సార్. ఆ వీడియో ఫార్వర్డ్ చేస్తాను. వీడియో చూసి పాన్ కార్డ్ నంబర్ని యాడ్ చేసి
వెండార్ మాస్టర్ డేటాలో ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఓకే రైట్. నెక్స్ట్ క్లాస్ జిఎస్టి, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. కుమార్ గారు 9కి ఆఫ్ చేయాలా క్లాస్ ఎట్లా? ఓకే సార్, నో ప్రాబ్లం. సరే రేపు చూద్దాంలేండి మీ కంఫర్టబిలిటీని బట్టి. 8 PM to 9 PM టుమారో క్లాస్ కూడా జిఎస్టి, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి డిస్కస్ చేద్దాం. 1.5 hour టైం పడుతుంది. వీలుంటే ఒకే రోజు చేద్దాము. కుమార్ గారి కంఫర్టబిలిటీ లేకపోతే 1 more day ఎక్స్ట్రా తీసుకుందాం. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్. ఆ వీడియో ఫార్వర్డ్ చేస్తాను చూడండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే వెండార్ మాస్టర్ డేటాకి పాన్ నెంబర్ యాడ్ చేయాలి. పాన్ నెంబర్ యాడ్ చేసి ఎంట్రీని మీరు పోస్ట్ చేయాలి. కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా చేస్తాం. ఓకే అలాగే ఈ టీడీఎస్ పేబుల్, సెస్ పేబుల్ కూడా ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీరు. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఫీడ్బ్యాక్ గురించి కాల్ చేస్తాను. ఆల్మోస్ట్ మనం 60 క్లాసెస్ రీచ్ అయ్యాం కదా. సో ఫీడ్బ్యాక్ గురించి కాల్ చేస్తాను. కొంచెం నాకు సపోర్ట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. నెక్స్ట్ మన క్లాసెస్ జాయిన్ అయ్యే వాళ్ళకి కొంచెం, అంటే నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి మోటివేషన్గా ఉంటుంది. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్.